రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో తీవ్రమైన కరెంటు సమస్య ఉందన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సబ్జెక్టు లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 24 గంటల కరెంటు ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయరని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులకు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక టీ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు చేసి చూపిస్తామని వెల్లడించారు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావు, కేటీఆర్, నేను ఒక్కటే చెప్తున్నా, రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి ఉన్నా జగదీష్ రెడ్డి లేనట్టే లెక్క. ఆయనకు సబ్జెక్ట్ లేదు, దాని మీద అవగాహన లేదు అని పొద్దున్న లేచి ఈ ప్రతిపక్ష పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా మా పార్టీని టార్గెట్ చేయడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇవన్నీ మానుకొని కేటీఆర్, కేసీఆర్ మీరు ఎందుకు మీరు రివ్యూ పెట్టుకుంటలేరు? ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేక మీరు రివ్యూ పెట్టుకొని అసలు ఎంత కరెంట్ వస్తుంది మీకు తెలుసా? ఎన్ని లక్షల ఎకరాలలో పంట ఎండిపోతుందో? 10-12 గంటలు 3 విడతలు కట్ అవుతున్నది. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ మీరిద్దరే ముఖ్యులు. పొద్దున్నేతో మాట్లాడుతాను, సమస్యలు వదిలిపెట్టి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి లేనిపోని ఏదో పిచ్చి వార్తలు పేపర్లలో ఎవడో సోషల్ మీడియాలో వేస్తే ఒక కామెంట్ చేసింది, 5 ఎకరాల భూమి రాసుకొని 10 కోట్లు టికెట్లు అమ్ముకుంటారు కాంగ్రెస్ ఓడని. అరే నువ్వు మంత్రివి, ఇంకా నీ ప్రభుత్వం ఇంకా నెల రోజులు ఉంటుంది. అసలు కరెంట్ ఎంత వస్తుందో తెలుసా నీకు? సిద్దిపేట ఏరియాలో పనికిరాని మాటలు మాట్లాడి హరీష్ రావు గారు, నువ్వు రా నాయమ్మడి ఏ జిల్లాకు పోదాం, 33 జిల్లాలకు పోదాం, ఎక్కడన్నా 24 గంటల కరెంటు కాదు 15 గంటల కరెంటు చూపి ఏ చిన్న చేతికి పంట వచ్చే టైంలో ఈరోజు 10 గంటల కరెంట్ లేక సగం పొలాలు ఎండిపోయినాయి. అంటే 40-50 లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద ఏ మంత్రి మాట్లాడతలేడు. దీని